అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత ఇవాళ ఈడీ ముందుకు భర్త అనిల్. అసలు ఏం జరగబోతోంది? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే ఎమ్మెల్సీ కవిత తన అరెస్టుపై ఇవాళ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా కవిత రీట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటూ కవిత పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చారు. ఇదిలా ఉంటే మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు సిద్ధమైంది ఈడీ. ప్రధానంగా మనీ లాండరింగ్ పై ప్రశ్నాస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు 7 గంటల పాటు విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అనంతరం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఢిల్లీలోని సెంట్రల్ ఆఫీసులో తొలి రోజు 7 గంటల పాటు విచారించారు. రూల్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈడీ జాయింట్ డైరెక్టర్ భానుప్రియ మీనా ఆధ్వర్యంలో 2 బృందాలుగా అధికారులు కవితను ప్రశ్నించారు. ఈడీ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయవాది ములాఖతయ్యారు. మొత్తానికి ఈ క్రమంలో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. కవిత తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గి, కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కవితను ఈడీ అరెస్ట్ చేయడం, రౌజ్ రెవెన్యూ కోర్టు కస్టడీకి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేస్తుండటంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠంగా మారింది. ఈడీ అధికారుల విచారణ తీరును ఛాలెంజ్ చేస్తూ వేసిన పిటిషనే ఇంకా తీర్పు రావాల్సి ఉండగా మరో పిటిషన్ వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత భర్త అనిల్ తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న 3 వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. శుక్రవారం కవిత అరెస్ట్ క్రమంలో ఈడీ 5 సెల్ ఫోన్లను సీజ్ చేసింది. వాటిలో అనిల్ తో పాటు 3 సిబ్బంది ఫోన్లు ఉన్నాయి. ఇవాల్టి విచారణ సమయంలో వారి ముందే ఆ ఫోన్లను అన్లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. కేసుకు సంబంధించిన సమాచారాన్ని అనిల్ నుంచి రాబట్టనున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కింద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. ఆ నగదు హవాలాకు సంబంధించిన అంశాలపైన అనిల్ ను విచారించే అవకాశాలున్నాయి. కవిత తొలి రోజు విచారణలో రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, అభిషేక్, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ మొబైల్ ఫోన్ల మార్పు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది. తద్వారా వాటిలో ఎటువంటి అంశాన్ని పొందుపరిచినట్టు లేదా ఎటువంటి సమాచారాన్ని తీసుకున్న దానిపై ఈడీ తర్వాత విచారణ అనేది కొనసాగబోతున్నట్లుగా అర్థమవుతోంది.